ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాధాన్యమిస్తోంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మంజూరు చేస్తూ వస్తోంది. ఓవైపు అమరావతి రాజధాని నిర్మాణం, ఇంకోవైపు పోలవరం అన్నింటికీ సహకారం అందిస్తూ వస్తోంది. విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తాజాగా రక్షణ రంగంలో కూడా కీలక అడుగు పడుతూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానకొండలో బీడీఎల్ 1200 కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్న క్రమంలోనే ఈ కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం. ప్రధాని మోదీ ఈ నెల 16న ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి స్కెడ్యూల్ కూడా ఖరారు చేశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రకాశం జిల్లా దానకొండలో ప్రతిష్టాత్మక సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సమీకృత ఆయుధ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. 1200 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కానుంది. మొదటి దశలో 650 కోట్లు, రెండో దశలో 550 కోట్లను వెచ్చించనున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. మరోవైపు నేవీకి సంబంధించి ఆయుధ డిపో ఏర్పాటు విజయనగరం జిల్లాలో జరగనుంది. బాడంగిలో ఈ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బ్రిటిష్ హయాంలో బాడంగి మండలంలో ఒక చిన్న కార్గో విమానాశ్రయం ఉండేది. కాలక్రమంలో ఈ విమానాశ్రయం కనుమరుగైంది. అక్కడ భూములు రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. తూర్పు కోస్తా నౌకా కేంద్రం విశాఖగా నడుస్తోంది. అదే సమయంలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నేవీ ఆయుధ డిపోను బాడంగిలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర నావికాదళం నిర్ణయించింది.